ఎప్పుడైనా సరే రెగ్యులర్గా వచ్చే పీరియడ్ మీరు మిస్ అయింది అని అంటే కంపల్సరీగా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోండి. ఈవెన్ మీరు ట్యూబెక్టమీ అంటే పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకున్నా కూడా మిస్డ్ పీరియడ్ ఉంది, రెగ్యులర్గా వచ్చే పీరియడ్ మిస్ అయింది అని అంటే ఒకసారి యూపీటీ చేయించుకోండి. ఎందుకనంటే ఈవెన్ ట్యూబెక్టమీ అయిన వాళ్ళకి కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ట్యూబెక్టమీ చేయించుకోరు, బట్ మాకు ఏజ్ ఉంది కదా, 40 years 45 years ఏముంది ప్రెగ్నెన్సీ రాదులే అని చెప్పి చూసుకోరనమాట. సో ఒకవేళ ట్యూబెక్టమీ చేయించుకున్నా చేయించుకోకపోయినా కంపల్సరీ రెగ్యులర్గా వచ్చే పీరియడ్ స్కిప్ అయింది అని అంటే కంపల్సరీ ఒకసారి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ గర్భంలో రాకోకుండా పక్కన ఎక్కడొచ్చినా దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాం. సో అది లైఫ్కి డేంజర్. సో అది ఏమైనా పగలడం జరిగింది అని అంటే లోపల బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. బ్లీడింగ్ అది స్టార్ట్ అయ్యి మనిషి ప్రాణానికి ప్రాణాపాయ పరిస్థితి తీసుకొస్తుంది అనమాట. సో మోర్ డేంజర్ సిచ్యుయేషన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఈవెన్ మెడికేషన్స్తోని మనము ట్రై చేసి దాన్ని తగ్గించుకోవచ్చు. లేదు అని అంటే సర్జరీ వరకు వెళ్ళాల్సి వస్తుంది. సడన్గా డయాగ్నోస్ చేయడం ఏదైనా లేట్ అయింది అని అన్నప్పుడు మనిషి ప్రాణానికి ఇబ్బంది అవుతుంది. సో జస్ట్ ఒక సింగిల్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్తో మనం ఇంత పెద్ద డేంజర్ని మిస్ అవ్వచ్చు.